వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మన న్యాచురల్ లైఫ్, మన సహజ జీవితంలో ఈ యొక్క విషయాలతో మనం రిలేట్ అయినప్పుడు మనం బాగా అర్థమవుద్ది. వాక్యం పోల్చాలి, చూడాలి, గమనించాలి. ఇదన్నమాట. అందుకు దేవుడు ఈ విధంగా నన్ను నడిపిస్తున్నాడు. ఈ విధమైనటువంటి జ్ఞానము నాకు అవసరం. కొద్ది కాలంగా మనం ఆలోచిస్తుంది, ధ్యానిస్తున్న విషయం ఏంటంటే భయము, భీతి అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. ఆమేన్. అయితే ఈ భయము, భీతి ఎటువంటి అంటే మనిషిని దేవుడు మనిషి ముందుకు వెళ్ళకుండా ఆపగలిగే శక్తి ఉంది. భయభీతుల్లోకి తీసుకెళ్ళి బంధించే శక్తి ఉంది. అందుకే మనం ఓవర్కమింగ్ ద ఫోర్స్ కాల్డ్ ఫియర్. ఫియర్ అనేది, ఈ భీతి అనేది ఒక ఫోర్స్, ఒక శక్తి లాంటిది. ఇది ఎటువంటిదంటే విశ్వాసం లాంటిది. దీనికి ఆకర్షణ శక్తి ఉంది. మనం ఏదైతే భయపడతామో దాన్ని మనం ఆకర్షిస్తాం, ఏదైతే నమ్ముతామో. ఎందుకంటే ఫియర్ అనేది కూడా ఏంటంటే చెడు జరుగుతుందేమో అనేటువంటి ఆ తలంపుని నమ్ముతూ ఉంటాం. నమ్మకం అది. ఇది నెగటివ్ సైడ్ అన్నమాట. ఈ నెగటివ్ సైడ్ ఏం చేస్తుందంటే ఉన్న రోగాన్ని ఇంకా లోతుగా, ఇంకా భయంకరంగా చేస్తుంది. లేకపోతే ఉన్న పరిస్థితిని ఇంకా భయంకరంగా ఆలోచిస్తూ అది జరుగుతుందనే నమ్మకంలో జీవిస్తూ దాన్ని ఆకర్షిస్తాం. దీని మంచి ఉదాహరణ ఎక్కడ ఉందంటే యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నా. ఆగండి. యోబు ఎటువంటి వాడండి? దేవుడు ఎంతగానో ప్రేమించి దేవుడు పరలోక రాజ్యంలో గొప్ప చెప్తున్నాడు, ఈయన గురించి గొప్ప చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఈ వ్యక్తిని నువ్వు గమనించావా అనే సాతాన్ని సవాలేశాడు. అటువంటి వ్యక్తి యోబు. అటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అది నాకు సంభవించుచున్నది. చూసారా? నువ్వు ఏది భయపడతావో దాన్ని ఆకర్షిస్తావు, ఏది నమ్ముతావో దాన్ని అందుకే ప్రభు నూతన నిబంధనలో ఏం చదువుతాం? బీట్ అంటు యు అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ అన్నాడు దేవుడు. నీ విశ్వాస పరిమాణం చొప్పున నీకు అది జరుగును గాక. ఆ విశ్వాసము నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు నెగిటివ్ అంటే ప్రతికూలమైంది నువ్వు ఎక్కువగా నమ్మితే ఆ ప్రతికూలమైందే నీ జీవితంలో జరుగుతుంది. ఇంకా చూడండి, భీతి పుట్టించినదే భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏది ఏం భయపడ్డాడంటే యోబు, నా బిడ్డలకి ఏదో హాని జరుగుతుందనే భయంతో బ్రతికాడు ఎప్పుడు. అందుకే ప్రతిరోజు అర్పణలు అర్పిస్తున్నాడు. దేవుని ఎందుకు అర్పిస్తున్నాడు? మనం అర్పణలు అర్పించేది ఎప్పుడు కూడా దేవుడు మన మోటివ్ చూస్తాడు. ఉద్దేశం. ఏ ఉద్దేశం? ఇక్కడ తను దేవుని ప్రేమిస్తున్నాడు, కానీ ఈ ఇస్తున్న అర్పణలు దేని గురించి ఇస్తున్నాడు? చెడు జరుగుతుందేమో, అది రాకుండా, అది సంభవించకుండా ఆపడానికి భయముతో అర్పణలు ఇస్తున్నాడు. ఎంతమంది సంఘానికి దేవుడు నన్ను ముత్తుతాడేమో, నా కీడు చేస్తాడేమో, అది జరగకూడదు నా జీవితంలో అని చెప్పి సంఘానికి వస్తారు సండే. అనేక మంది కదండి. చూసారా? వచ్చారు కానీ అవుతుంది మీకు. అరే నేను సంఘానికి వచ్చినా ఎందుకు అయింది అంటారు. ఎందుకంటే ఇది మర్చిపోయారు. మీకు ఇది అర్థం కావటం లేదు. ఈ సూత్రం, ఈ మర్మం మీకు అర్థం కావటం లేదు. నువ్వు సండే వచ్చినందుకు నీ కీడు జరగకుండా ఉండదు. నీ విశ్వాస పరిమాణము చొప్పున జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ భయము, భీతి అనేది ఒక రకమైనటువంటి శక్తి. దాన్ని ఆపాలి. ఏ రకంగా మనం దీన్ని జయించగలం? ఈ యొక్క భయమును, భీతిని మనము జయించి విశ్వాసంలో దాన్ని ఓడించి ముందుకు కొనసాగడం అనేది ఏ విధంగా జరుగుతుంది అది నేర్చుకోవాలి మనం. అయితే కొన్ని విషయాలు ఆల్రెడీ మీతో మాట్లాడాను. మరి ఇంకొక అంశం మనం ఇంకోటి చూద్దాం. ఒక్క విషయం, 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూసారా? పిరికితనమైన ఆత్మ దేవుని దగ్గర నుంచి రాలేదు. అంటే భయమును, భీతిని కలిగించేటట్టు ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ ఎటువంటి ఆత్మ ఇచ్చాడండి? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి మనము
దావీదు గొలియాతు గురించి కొద్దిసేపు ధ్యానించాం. మళ్ళీ ఒకసారి దాన్ని ఇంకా ముందుకెళ్దాం ఆ కథలో. మరి అంతేకాకుండా ఇశ్రాయేలు జనాంగము మోషే గారు 12 మంది గోత్రపు నాయకుల్ని పంపించినప్పుడు వారు ఏ విధంగా ప్రవర్తించారో, భయమును బట్టి వారు వాగ్దానం పొందకుండా ఓడిపోయారో అది కూడా గమనించాం. ఇక్కడ 1 సమూయేలు 17వ అధ్యాయం 26వ వచనానికి వద్దాం. ఇక్కడ గమనించండి. ఈ యోధుడు ప్రతిరోజు 40 దినములు 40 రాత్రులు వచ్చి సవాలేసం, ఎవడైనా ఉన్నాడా నాతో పోరాడడానికంటే వారందరూ కూడా 10వ వచనము 24వ వచనం గమనించినట్టయితే పిరికి వారు భయపడుతూ గుహల్లో దాక్కున్నారని వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ 17 ఏండ్ల వయసు గల బాలుడు వచ్చాడు ఈ యొక్క యుద్ధ రంగానికి. వచ్చి ఈ యోధుడు ఎప్పుడైతే వచ్చి సవాలేశాడో ఆ యోధుడి యొక్క స్వరము విని ఆయన ఏ విధంగా ప్రతిస్పందించాడో చూద్దాం. 26వ వచనం చదువునండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. హల్లెలూయా. వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుంచి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచి ఉన్న వారిని అడిగాను. హల్లెలూయా. చూడండి, ఈ సున్నతి లేనివాడు ఇశ్రాయేలు జీవము గల దేవుని సైన్యం తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటున్నాడు. ఒకసారి ఆలోచించారు, ఆగండి. ఈ ఫిలిస్తీయుడు ఎవరైతే సవాలేస్తున్నాడో ఈయన వయసులో చాలా పెద్దోడు, ఈయనకంటే అనుభవంలో చాలా ఎక్కువ అనుభవం కలిగిన వాడు, ఎత్తులో వెడల్పులో ఆయన కంటే 2 నుంచి 2.5 రెట్లు ఎత్తైన వాడు, వెడల్పుగా ఉన్నవాడు, బలమైన వాడు. ఇటువంటి వాడిని చూసి రాజు అయినటువంటి సౌలు పారిపోతున్నాడు, సైన్యంలో ఉన్న అధికారులు సైనికులు అందరూ పారిపోతుంటే ఈ యవనస్తుడు ఎవరండి? గొర్రెల కాపరి. ఎప్పుడూ యుద్ధం పోరాడలేదు, ఒక యుద్ధపు ఆయుధం వాడలేదు. ఆయనకు వాడిన ఆయుధం ఒకటే, వడసలి. ఇదొకటే వాడాడు ఆయన. ఆమెన్. ఇటువంటి వ్యక్తి వచ్చి ఉన్నాడు, ఈ సున్నతి లేనివాడు ఎంతటి వాడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ సైన్యం అంతా ఉంది, రాజైన సౌలు ఉన్నారు. వీరందరూ కూడా ఆ రోజుల్లో సైన్యంలో ఆడవారు లేరు. ఆ రోజుల్లో సైన్యంలో ఉన్న వారందరూ మగవారే. సున్నతి ఎవరికైందండి? మగవారికి అయింది. అంటే ఇక్కడ ఉన్న ప్రతి సైనికుడు సున్నతి పొందిన వాడే. అర్థమైంది మీ అందరికీ? సున్నతి పొందడం అంటే అదొక మార్క్, అదొక సైన్, గుర్తింపు. ఏంటి? నాకు దేవునికి ఒక నిబంధన ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నిబంధనతో సంబంధించిన ప్రతి వాగ్దానానికి నేను వారసుడిని అని గుర్తు చేయడానికి దేవుడు స్థిరపరిచినటువంటి ఒక గుర్తు. హల్లెలూయా. హల్లెలూయా. నేను వివాహమైన వారందరికీ అర్థం, ఎప్పుడు మీ భార్య మన చుట్టూ ఉంది, లేకపోతే నా భర్త నా చుట్టూ ఉన్నాడని ఏంటి ఆ ఫీలింగ్ ఉంటుందా? ఉండదు. లేనప్పుడు ఇప్పుడు నా భార్య ఇక్కడ లేదు, ఇంకో క్యాంపస్కి వెళ్ళి నాకు ఆ ఫీలింగ్ లేదు. ఫీలింగ్ లేనంత మాత్రాన ఆమె లేదా, నాకు పెళ్లి కాలేదా, అది గుర్తు చేయడానికే ఇది ఉంది. అవునండి, అవునా? అందుకే గుర్తులు ఉంటాయి, గుర్తింపు. ఎందుకు? ఇది చూసినప్పుడల్లా నాకు భార్య ఉంది, నేను ఒక నిబంధనలో ఉన్నాను, ఒక నిబంధనలో నేను ఒక కవెనెంట్ ప్రామిసెస్, వాగ్దానాలు చేశాము, దీనిని బట్టి నేను జీవించాలి. కాబట్టి నాకు తోడై ఉంటుంది, నేను ఆమెకు తోడై ఉంటాను. నాకు వచ్చిన కష్టంలో ఆమె నాకు తోడై ఉంటుంది, ఆమెకు వచ్చిన కష్టంలో నేను సమస్తంని పెట్టి నేను ఆమెకు సహాయం చేస్తాను. ఈ యొక్క నిబంధన వాగ్దానాలన్నీ మనకి తెలిసిన విషయమే. ఆమెన్. అలాగే దేవుడు ఇది మతపరమైనటువంటి నిబంధన గుర్తింపుగా ఇవ్వలేదు. సున్నతి అనేది ఎందుకు ఇచ్చాడంటే, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు, మీరు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, మీరు ఎటువంటి అడ్డంకులు ఎదుర్కొన్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అని గుర్తించడానికి, జ్ఞాపకము చేసుకోవడానికి. హల్లెలూయా. ఇంత వారు ఉన్నారు. అందరికీ మతపరముగా ఈ యొక్క విషయం తెలుసు. ఏ విషయము? సున్నతి యొక్క విలువ తెలుసు. సున్నతిని బట్టి వారికి ఉన్నటువంటి కవెనెంట్ అంటే నిబంధన వాగ్దానాలు వారికి సంబంధించి ఏమో తెలుసు.
కానీ గమనించండి, 2 విషయాలు ఇక్కడ. ఒకటి ఇంటలెక్చువల్ నాలెడ్జ్, ఇంకోటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. ఈ 2 చాలా. అంటే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అంటే మన మనసుతో నేర్చుకునేటువంటి జ్ఞానము. రెండవది అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. ఇక్కడికి వినండి, ఇక్కడ జాగ్రత్తగా. మనందరం స్కూల్కి వెళ్తాం, యూనివర్సిటీకి వెళ్తాం, డిగ్రీ సంపాదిస్తాం, మాస్టర్స్ సంపాదిస్తాం, డాక్టరేట్ సంపాదిస్తాం. ఈ సర్టిఫికెట్లు తీసుకుంటాం, గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ అవుద్ది, అంత అవుద్ది. ఆ పత్రాన్ని తీసుకొని వెళ్ళగానే ఎవడన్నా ఉద్యోగం ఇస్తాడా మీకు? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? మీరు పాస్ అవ్వలేదా? పాస్ అయ్యారు. గోల్డ్ మెడల్ ఉండొచ్చు, ఇస్తాడా? ఇవ్వడు. ఏం చేస్తాడు? సరే బాబు, నువ్వు బాగా చదివావు, నువ్వు ఫస్ట్ క్లాస్ అని చెప్పుకుంటున్నావు, నువ్వు డాక్టరేట్, కానీ చదివావు, నీకు అంతా బుక్ నాలెడ్జ్ ఉంది, మాకు కంపెనీ ఉంది, ఈ కంపెనీలో మేము ఎదుర్కొనే సమస్యలకి నువ్వు పరిష్కారము నీ చదువు జ్ఞానముతో మాకు పరిష్కారం చూపించగలవా? అది కావాలి వాడికి. నువ్వు అందంగా ఉన్నావని ఎవడు నీకు జీతం ఇవ్వడు, నీకు 6 ప్యాక్ ఉందని ఎవడు జీతం ఇవ్వడు, అవునండి? నీకేదో డిగ్రీలు ఉన్నందుకు నీ జీతం. వారికి ఉన్న సమస్యలను పరిష్కరించగలిగే జ్ఞానం ఉందా లేదా చూసి, జ్ఞానం ఉన్నట్టయితే దానికి సంబంధముగా, దానికి సంబంధించిన జీతం నీకు ఇస్తారు, అవునండి? నువ్వు ఎంత చదువుకున్నా, ఈ రోజుల్లో బాగా చదువుకుని డాక్టరేట్ లాంటి వారు కూడా కొద్దిమంది మీనియల్ జాబ్స్ చేస్తున్నారు. ఎందుకు? సొల్యూషన్స్ ఇవ్వలేకపోతున్నారు. జ్ఞానం ఉందా? ఉంది. ఏ జ్ఞానము? ఇంటలెక్చువల్ జ్ఞానం, మనసుతో. అనుభవపూర్వకమైన జ్ఞానము లేదు. ఈ విధంగా అనేక మంది క్రైస్తవులు బంధించబడిన స్థితిలో ఉన్న. మనకు బైబిల్ చదవా? బైబిల్ వచ్చు. క్విజ్ పెట్టగానే ఫస్ట్ వస్తాం, అన్ని ప్రశ్నలకు జవాబిస్తాం. వాడి కొడుకెవడు, వీడి తండ్రి ఎవడు, అన్నీ తెలుసు మీకు, కానీ ప్రశ్నకి జవాబు లేదు. మీరు ఎదుర్కొనే సమస్యకి మీకు జవాబు లేదు. ఎక్కడ ఆయన పుట్టాడు అంటే చెప్తారు, ఎక్కడ మరణించాడో చెప్తారు, ఆ వాక్యంలో ఉన్న పదానికి గ్రీకు చెప్తారు, హీబ్రూ చెప్తారు. ఆ హీబ్రూ యొక్క పదానికి ఉన్న హీబ్రూ పదానికి ఉన్న అర్థాలన్నీ చెప్తారు, కానీ అనుభవం ఉందా? ఆ అర్థాలన్నిటి వలన నువ్వు జయిస్తున్నావా? అంత జ్ఞానం ఉంది కానీ శూన్యమే, ఓడిపోయిన జీవితం. ఏం లాభం? అటువంటి జీవితం కాదు దేవుడు మనకు కావాల్సి. కొరటం లేదు మన పట్ల. మనం ఏమి ఆశిస్తున్నామంటే, మనం ఏ జ్ఞానం అయితే ఇంటలెక్చువల్ జ్ఞానం ఉందో దాన్ని మనము అనుభవ జ్ఞానంగా మార్చాలి. అందుకే ఈ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. దేవుని వాక్యం వినడము, ఎక్కువగా ప్రార్థన చేయడము, భాషల్లో ఎందుకు? అనుభవ జ్ఞానంలో ఎదగాలి కాబట్టి. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? చూసారా? మనం అందుకే వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మన న్యాచురల్ లైఫ్, మన సహజ జీవితంలో ఈ యొక్క విషయాలతో మనం రిలేట్ అయినప్పుడు మనం బాగా అర్థమవుద్ది. వాక్యం పోల్చాలి, చూడాలి, గమనించాలి. ఇదన్నమాట. అందుకు దేవుడు ఈ విధంగా నన్ను నడిపిస్తున్నాడు. ఈ విధమైనటువంటి జ్ఞానము నాకు అవసరం, అనుభవ జ్ఞానం. ఇక్కడ సైనికులు అందరూ ఉన్నారు, సౌలు ఉన్నారు. అందరికీ మానసికమైనటువంటి మనసుకు సంబంధించిన జ్ఞానం ఉంది, కానీ అనుభవ జ్ఞానం లేదు కాబట్టే పారిపోతున్నారు. హల్లెలూయా. అనుభవం జ్ఞానం లేదు కాబట్టి 10 మంది నాయకులు ఏమన్నారు? మనం అక్కడ వెళ్ళలేము, వెళ్ళినట్టయితే మరణిస్తాము, మన భార్య పిల్లలు మరణిస్తారు, కాబట్టి ఇంకొక నాయకుడిని చేసుకొని ఐగుప్తుకి వెళ్దాం. అదే సమయంలో కేలేబు, యెహోషువ ఏమన్నారు? కాదు, ఇప్పుడే వెళ్దాము, దే ఆర్ బ్రెడ్ అండ్ టు అస్ అన్నాడు జోషువ. వారు మనకు ఆహారం అవుతారన్నాడు. చూసారా? ఈ రకంగా ఆలోచించడానికి ఈ వ్యత్యాసంకి కారణం ఏంటంటే, కేలేబు, యెహోషువ వారికి అనుభవ జ్ఞానం ఉంది దేవునిలో. హల్లెలూయా. మీ జీవితంలో మీరు ఎదుర్కొనే సమస్యలు, మీరు ఎదుర్కొనేటువంటి విషయాలు జయిస్తూ విజయవంతంగా నడవాలంటే దేవునిలో అనుభవ జ్ఞానం అవసరం. హల్లెలూయా.